సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్ 8575795757. వైసీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడు ఇంటిపై జరిగిన దాడి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ నిన్న విచారణకు డుమ్మా కొట్టడంతో పోలీసులు మరోమారు నోటీసులిచ్చారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు తమ ఎదుట హాజరు కావాలని అందులో ఆదేశించారు. అగ్రిగోల్డ్ భూముల కేసులో కుమారుడి అరెస్టును సాకుగా చూపి గతంలోనూ ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. శుక్రవారం మంగళగిరి పోలీసుల ఎదుట జోగి రమేష్ హాజరయ్యారు. గంటపాటు విచారించిన అనంతరం ఆయన్ను పంపించి వేశారు. నిన్న మరోమారు విచారణకు హాజరు కావాల్సి ఉండగా గైర్హాజరయ్యారు. జోగి రమేష్ విచారణకు రాలేకపోతున్నట్లు ఆయన తరపు లాయర్లు పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోమారు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జోగి రమేష్ ఒక స్టాండ్ తీసుకున్నారు. నిన్న రాని జోగి రమేష్ బుధవారం రాకపోవచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోలీసులకు సహకరించకుండా నిష్పక్ష విచారణ జరపడం సాధ్యం కాదు. జోగి రమేష్ వాడిన సిమ్ కార్డులను సమర్పించాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. సిమ్ కార్డులు లేవని తన తరపున విచారణలో హాజరైన లాయర్లు తెలిపారు. నేను వస్తున్నాను అని చెప్పిన జోగి రమేష్ మంగళవారం డుమ్మా కొట్టారు. విచారణకు ఎప్పుడైనా వస్తాను అని చెప్పిన జోగి రమేష్ మరోమారు డుమ్మా కొట్టారు. జోగి రమేష్ వాడిన ఫోన్లు ఇంతవరకు సమర్పించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.